రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మిక సభ 2 రోజులు విజయవంతంగా కొనసాగింది. తమ సమస్యలు పరిష్కరించి రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నారాయణపేట డిపోలో 105 బస్సులు 40 ప్రైవేటు బస్సులు అధికారులు నడుపుతుంటే మిగతా బస్సులు సిబ్బంది సమ్మె కారణంగా నిలిపేశారు. జేఏసీ నాయకులు కార్మికులకు మద్దతు ప్రకటిస్తూ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కొనసాగుతుందని తెలిపారు. కార్మికుల ఐక్యత మేనేజ్మెంట్ వంటి వైఖరి ప్రభుత్వం వంటి వైఖరి ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ నారాయణపేట డిపో మరి రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఆర్టీసీ కార్మిక సమస్యలపైన ప్రధాన అంశాలైనటువంటి ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలి, అదేవిధంగా గత ప్రభుత్వం ఏదైతే సంఘాలను నిషేధించిందో ఈ సంఘాలను మరించేటువంటి ప్రధాన డిమాండ్లతో, అదేవిధంగా ఎలక్ట్రిక్ బస్సుల స్థానంలో ప్రభుత్వమే బస్సులు కొనుగోలు చేసి వాటిని కూడా ఆర్టీసీ యాజమాన్యం నిర్వహించాలని చెప్పి ప్రధాన డిమాండ్లతో, దీంతో పాటు దాదాపు 32 డిమాండ్లతో ఆర్టీసీ జేఏసీ సమ్మెకు పిలిపించింది. ఈ సమ్మె సంఘీభావన ఆందోళన మేము కూడా 22 తారీఖు నుంచి సమ్మెలో పాల్గొంటున్నాం. మరి నిన్న పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సు నడవకుండా మరి సమ్మెను కొనసాగించడం, అదేవిధంగా ఈరోజు కూడా కొంత ప్రైవేట్ బస్సులు నడుస్తున్నప్పటికీ కూడా మరి మా యొక్క సమ్మెను ఇంకా ఉధృతంగా కొనసాగిస్తాం. ఎందుకంటే మా యొక్క న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం ఇట్లాగా డిమాండ్లను ఒప్పుకోకపోతే ఇంకా మా యొక్క సమ్మెను ఉధృతంగా కొనసాగిస్తాం. ఏదేమైనా మా ప్రధాన డిమాండ్లను ఒప్పుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే మా డిమాండ్లకు వారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టో పెట్టిందో అదే డిమాండ్లు కోరుతాం తప్ప మావేమి గొంతన్న కోరికలు కాదు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం మా యొక్క కోరికలను ఏదైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా నెరవేర్చాలి. లేని పక్షంలో మరి రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు పెద్ద ఎత్తున మా యొక్క కార్యక్రమాలను మరి ఉధృతంగా కొనసాగిస్తూ సమ్మెను ఇంకా ముందుకు తీసుకోవడానికి మేమంతా కృతజ్ఞత చేస్తూ ఉన్నాం. కాబట్టి ఏమైనా కానీ ప్రభుత్వం ఖచ్చితంగా మా యొక్క సమస్యలను పరిష్కరించాలి. దాంతోపాటు యాజమాన్యం కూడా మరి మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మా సమస్యలను వెంటనే నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ సమ్మె కానీ ఇంకేమైనా సమ్మెను విచ్ఛిన్నం చేయాలని చూస్తే మరి కార్మికుల యొక్క ఆగ్రహాన్ని మరి ప్రభుత్వం చవిచూడక తప్పదు. ఏదేమైనా సమ్మెను ఇంకా నిరవధికంగా కొనసాగించడానికి జేఏసీ కృతజ్ఞత చేస్తూ ఉంది. కాబట్టి నారాయణపేట డిపో కూడా పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొంటూ సమ్మెను ఇంకా ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అందుకోసమే తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ మరి రవాణా శాఖ మంత్రి గారు కానీ తక్షణమే మా యొక్క కోరికలను పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా మా యొక్క డిమాండ్ నెరవేర్చాలని కోరుతా ఉన్నాం. కార్మికుల ఐక్యత, మేనేజ్మెంట్ వంటి వైఖరి ప్రభుత్వం వంటి వైఖరి ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే రద్దు చేసిన ఈయనను నెమ్మడే ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ జేఏసీ హనుమంతు ఆర్టీసీ నారాయణపేట డిపో కమిషనర్గా పనిచేస్తున్నాను. గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు కానీ మరియు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కానీ మా ఎంపీ గారికి మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. సార్, మేము ఆర్టీసీ కార్మికులము కావాలని ఉద్యమంకు రాలేదు, కావాలని సమ్మె చేయలేదు. మా ఆర్టీసీ కార్మికులకు మీకు అనేక దఫలు
మీకు నోటీసులు ఇచ్చారు, చర్చలు చేశారు. మీకు నోటీసు ఇచ్చిన ప్రకారంగా సమ్మెలకు పోయారు. ఆర్టీసీలు కార్మికులు కష్టపడి నిరంతరము వానకు ఎండకు ధూళికి దుమ్ముకు తల్లాడి హోటల్లో తింటాము, మోటార్లు ఎక్కుతాము. మా కష్టాలు, మా ఇబ్బందులు, మా బాధలు ఎవరికి తెలియదు. ఒక ఆడిపిల్ల రాఖీ కట్టాలి, ఆడిపిల్ల చెల్లెల కంటే బస్సోడ ఆపి రాఖీ కట్టమంటారు మా మేనేజ్మెంట్. ఒక నిండు గర్భిణి లివ్ ఇవ్వమంటే లేదు లివ్ లేదంటుంది. ఆమె స్కూల్లో నొప్పులు వేస్తే కూడా లివ్ వేయలేదు మేనేజ్మెంట్. ఒక ఆర్టీసీ కార్మికుడు ఒక పెళ్ళుడు అంటే లివ్ వేయడం లేదు. ఆర్టీసీ కార్మికులకు పని భారము ఎక్కువైంది, కిలోమీటర్లు ఎక్కువైనాయి. ఇంత ఇబ్బందులు పడుతూ మహాలక్ష్మి స్టార్ట్ చేశారు మీ గవర్నమెంట్. మహాలక్ష్మి స్టార్ట్ చేస్తే కూడా దాని దిగ్విజయంగా 50 మంది ఎక్కే బస్సులో 200 మంది ఎక్కుతున్నారు, 300 మంది ఎక్కుతారు. అయినా కష్టపడి మా ఆర్టీసీ కార్మికులు మేము పనిచేసి ఆర్టీసీ సంస్థకు సేవ చేస్తున్నాం. ఇది ఒక ప్రజా సంస్థ, ప్రజా రవాణా సంస్థ, ప్రజా సేవా సంస్థ. ఈ సేవ చేసే కార్మికుల మీద కక్ష కట్టడం ఎంతవరకు సమంజసం ఈ ప్రభుత్వానికి నేను అడుగుతున్నా, ఈ మేనేజ్మెంట్కి నేను అడుగుతున్నా. కానీ ఆర్టీసీ కార్మికులు ఒకటే ఒకటి అడుగుతున్నారు. బిచ్చగాళ్ళకు సంఘం ఉంది, ముదిరాజ్ సంఘం ఉన్నది, గొల్ల సంఘం ఉన్నది, యాదవ్ సంఘం ఉన్నది, అనేక సంఘాలు అడగతిన్న ఆల్ ఇండియా భిక్షగాళ్ళ సంఘం అని ఉన్నది, ఆల్ ఇండియా తాపీ వ్యక్తుల సంఘం ఉన్నది. కానీ ఆర్టీసీ కార్మికులకు సంఘం అవసరం లేదా? ఆర్టీసీ కార్మికులకు యూనియన్ అవసరం లేదా? ఆర్టీసీ కార్మికులకు యూనియనే లేదంట. మరి ఒక 10 మంది కలిస్తే సంఘం పెట్టుకోవాలని రాజ్యాంగం చెప్తుంది. 10 మంది కలిస్తే ఒక సంఘం ఏర్పడినది. ఒక యూనియన్ లేకుండా ప్రశ్నించరాదు, మాట్లాడరాదు, బియ్యంతోనే మాట్లాడరాదు, ఎవరితోనే మాట్లాడరాదు, చాటి మీద మాట్లాడరాదు. మళ్ళీ ఎవరితోనే మాట్లాడకుండా మా బాధలు ఎవరు చెప్పుకోవాలి, మా కష్టాలు ఎవరు చెప్పాలి? మా యూనియన్ ఉంటే మా యూనియన్ ప్రతినిధులు పోయి మాట్లాడతారు. కాబట్టి వెంబడినే ఆర్టీసీ కార్మికులకు వెంబడినే యూనియన్ ఇవ్వాలని చెప్పి మనం చేస్తున్నాం. ఆర్టీసీ కార్మికులను వెంటనే ఆర్టీసీలో విలీనం చేయాలని చెప్పి ప్రభుత్వం విలీనం అడుగుతున్నాం. మూడవది పీఆర్సీ 2 పీఆర్సీలు ఇవ్వాలి, 2021 ఇవ్వాలి, 2020 ఇవ్వాలి, 2 పీఆర్సీలు ఇవ్వాలి. మేము పీఆర్సీల గురించి కూడా పక్కన పెడతాం. మీ టైం వస్తే మాకు యూనియన్ కావాలి, ప్రభుత్వంలో విలీనం కావాలి. మా మేనేజ్మెంట్ ఏమంటుంది? ఇంతకన్నా ఎక్కువ జీతాలు ఉన్నాయా? బయట వస్తే చేసుకుంటారా? బయట చేసుకుంటానంటే కూలి చేసేటోడు కూడా సంపాదిస్తున్నాడు, తీసి పెట్టేటోడు కూడా సంపాదిస్తున్నాడు. అనేక వ్యాపారం చేస్తాడు, పండ్ల వ్యాపారం చేస్తాడు, రోజు 1000 రూపాయలు సంపాదిస్తాడు. నాకు రోజు 1000 రూపాయలు కూడా రావు. ఎవరు బతికేటోళ్ళు బతుకుతారు. కానీ ఇదే ఆర్టీసీ మీద బతుకుతున్నాము. ఆర్టీసీ మీద పెద్దగైనామంటే ఆర్టీసీ మాకు కన్నతల్లి లాంటిది. ఆర్టీసీ మా సంస్థ. మేము సంస్థను కాపాడుకుంటున్నాము, సంస్థను రక్షిస్తున్నాము, సంస్థను అడిగిలేము, సంస్థను బస్సులు. నారాయణపేట డిపో కండక్టర్ని. ప్రభుత్వానికి మేము విన్నపించేది ఒకటే, మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేయాలి. మీరు ఇచ్చిన మాటనే కదా మేము అడుగుతున్నది, వేరే అయితే అడగడం లేదు కదా. వేరే కొంచెం కోరికలు కోరుకున్నామంటే అది వేరే విషయము. కానీ మేము మీరు మేనిఫెస్టోలో పెట్టిన విషయాలను మాత్రమే అడుగుతున్నాము. అది కూడా ఇవ్వడానికి ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు? మీరు అమలు చేసిన 0 టికెట్ మీరు ఎలాంటి చర్యలు తీసుకోకుండానే మరుసటి రోజే మీరు ప్రారంభించాలంటే మేము మరుసటి రోజే ప్రారంభించిన ఘనత మా ఆర్టీసీకి ఉంది. అలాంటి వారు మీరు చెప్పిండ్రు కదా ఫస్టే మాకు ప్రభుత్వంలో విలీనం చేస్తాము, 2 పీఆర్సీలు ఇస్తాము అని మేనిఫెస్టోలో పెట్టి కూడా ఇంత 2.5 సంవత్సరాలు అయినా కూడా మాకు ఎలాంటిది చేయకుండా మేము సమ్మె చేస్తామని చెప్పినప్పుడు కూడా మీరు ఎలాంటి స్పందన లేకుండా, ఎలాంటి చర్యలు తీసుకోకుండా సమ్మె చేస్తామని టైం ఇచ్చినప్పుడు కూడా మీరు చర్చలకు పిలిచి కూడా మీరు రాకుండా ఉండి మా వాళ్ళని పిలిపించుకొని కూడా ఎలాంటి చర్యలు జరపకుండా ఉండి ఈరోజు మాకు అడిగిన మూడు అంశాలను కూడా చేయకుండా ఉండి మమ్మల్ని సమ్మెలోకి నెట్టింది కూడా ప్రభుత్వమే కదా. మేము అడుగుతున్నది ఏంటి? పెట్టిందే కదా అడుగుతున్నాము. ఆనాడు కేసీఆర్ చేసినట్టు మీరు కూడా చేస్తారని ఎప్పుడు అనుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, మేము కూడా బాగుపడతాము అని కదా మేము అనుకున్నాము. కానీ సేమ్ అయ్యింది. కేసీఆర్ ఎలా చేశారో మీరు కూడా అలాగే చేశారు. ఇది ఎంతవరకు సమంజసము కాదు కదా. మేము కొంచెమ కోరికలు ఏమి కూడలేదు, మీరు చెప్పిందే కోరుతున్నాము. అడిగిన 3 అంశాలు ఇచ్చిపెట్టి మిగిలినవి చేస్తే మేము సమ్మె చేసి కూడా ఏం లాభము? సమ్మె చేసి లాభం లేదు కదా. ఈ మూడు మాకు విలీనము, 2 పీఆర్సీలు మరియు ఎలక్ట్రిక్ బస్సులను కూడా మన ప్రభుత్వానికే ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. యూనియన్స్ని కూడా పునరుద్ధరించాలి. యూనియన్ లేకపోవడం వల్ల మేము డిపోలో చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఎవరితో చెప్పుకోవాలి, ఎవరితో చెప్పుకోకూడదని కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఇవన్నీ మీరు వెంటనే మాకు ఇది చేయాలని మేము కోరుకుంటున్నాం. మేము ఎంత శాంతియుతంగా చేస్తున్నామంటే మా శాంతియుతం మాకే తెలుసు. పోలీసులను పెట్టడం ఏంది? మేమేమన్నా హరాస్మెంట్ చేస్తే కదా మీరు పోలీసులను పెట్టాలి. ఎలాంటి హరాస్మెంట్ లేకుండానే మీరు పోలీసులను పెట్టాలని
అంటే ఇది ఎంతవరకు నిజం చెప్పండి మీరే. ప్రభుత్వం వెంటనే స్పందించి మాకేదో ఒక చర్చలకు పిలిచి మా నాయకులను చర్చలకు పిలిచి మీరు వెంటనే ఏదైనా ఒక చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పగిరప్ప కండక్టరు నారాయణపేట డిపో. ఈ సమ్మెకు ఇచ్చేసినటువంటి తోటి కార్మిక సోదరులకు శుభోదయము. అయితే ప్రధానమైన డిమాండ్లు మేనిఫెస్టోలో పెట్టినాయి అడుగుతున్నాం సార్. గౌరవనీయ ముఖ్యమంత్రి అని వేడుకుంటున్నాము, ప్రాధాయపడుతున్నాము. ఇంకోటి, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని తెలిసి కూడా సోనియమ్మ అన్న మాటకు కట్టుబడి తెలంగాణ ఇచ్చింది. ఇది నేను నగ్న సత్యం. మరోసారి చెప్తున్నాను సార్, ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ నష్టమైతుందని తెలిసి కూడా సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది. అదే మేరకు మీరు అన్న మాటకు సోనియమ్మ ఎట్లా కట్టుబడిందో తెలంగాణ ఇచ్చే విషయంలో మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రులు మాట కట్టుబడి ఉంటారని వేడుకుంటున్నాను, ప్రాధాయపడుతున్నాను, అడుగుతున్నాము. మేమేమి ఇంకోటి ఇప్పుడు నిన్నటికన్నా ఈరోజు చాలా ఎక్కువ సంఖ్యలో వాస్తవమే తిరిగింది. బస్సులు తిరుగుతూ ఉన్నాయి. మరి బస్సులు అయితే తిరుగుతూ ఉన్నాయి. కానీ మేము శాంతియుత మార్గంలో చేస్తున్నాం కాబట్టి మేము అడ్డుకోవడం కానీ ఎలాగ చేయడం లేదు. గాంధీ మార్గంలో శాంతియుత మార్గంలో అడ్డుకోకుండా ఈ సమ్మెను అయితే మేము కొనసాగిస్తాము. గతంలో కేసీఆర్ పీరియడ్లో 55 రోజులు జరిగింది. ఇప్పుడు 56 రోజులు జరిగినా ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఇంకోటి, నా తోటి కార్మికులకు నిన్న రాజిరెడ్డి గారు కానీ నిన్న నాగరావు నామోజీ గారు కానీ చెప్పారు, నేను ఇక్కడ సమ్మెకు ఇచ్చే నా తోటి సోదరులకు ఈ వేదిక ద్వారా ఏం చెప్తున్నానంటే, మానసికంగా కృంగిపోకండి దయచేసి ప్లీజ్. నాగరావు నామోజీ గారు చెప్పారు, రాజిరెడ్డి గారు చెప్పారు, మీరు ఆత్మహత్య చేసుకోవద్దని. అరే, ఆర్థికంగా అందరం కొంచెం ఇదైనప్పటికీ కొంచెం కోరికలను చంపుకొని మనము ఇప్పుడు మనకన్నా ఘోరంగా బతికేటోళ్ళు ఉన్నారు, మనకన్నా ఎక్కువ బతికేటోళ్ళు ఉన్నారు. తక్కువ బతికేటోళ్ళు పోల్చుకొని ఎట్టి పరిస్థితుల్లో ఆత్మహత్యలకు పాల్పడవద్దు, మానసికంగా కృంగిపోవద్దు, కృషించిపోవద్దు. ఇది ఎన్ని రోజులైనా డిమాండ్లు నెరవేరకు సమ్మె కొనసాగించాలని మరియు మేము మరీ చెప్తున్నాము. హింసా మార్గంలో కాకుండా అహింసా మార్గంలో సమ్మె కొనసాగుతుంది శాంతియుతంగా. ఎలాంటి బస్సులను అడ్డుకోకుండా మేము నమ్మకం ఉంది. గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి, మా ఎండి గారికి ప్రగాఢమైన నమ్మకం ఉంది. మీరు చేస్తారు అన్నమాట, కట్టుబడతారు సోనియమ్మ మాదిరిలా. కానీ మేము నమ్మకం ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరియు మిమ్మల్ని వేడుకుంటున్నాము, ప్రాధాయపడుతున్నాము, అడుగుకుంటున్నాము. ఏం డామినేట్ చేయడం లేదు. మీరు ఒక తండ్రి పాత్ర ప్రోత్సహించి మమ్మల్ని బజారున పడ్డాము, మళ్ళీ కడుపున హక్కున చేర్చుకోవాలని గౌరవనీయుల ముఖ్యమంత్రి ఈ పదే యావత్ తెలంగాణ కార్మికుల తరపు నుంచి మేము చేతులెత్తి జోడించి 2 చేతులిచ్చి నమస్కరిస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారు, మీరు తలుచుకుంటే అవుతుంది, మీ లోపల ఉంది, అది ఈ బొద్దు రేపు బయటకు వస్తుందని మేము ఆశిస్తున్నాము. మీ యొక్క పరువు నిలబెట్టడానికి, మహాలక్ష్మి అమలు చేయడానికి వితిన్ 2 డేస్లో అమలు చేసినాము. ఆ ఘనత ఈ కార్మికులకు దక్కుతుంది. కాబట్టి క్షణ గండము నిమిషం కాదు, క్షణ గండంతో పొరపాటున ఎవి 130 మంది ప్రతి ట్రిప్లో ఉంటే పొరపాటున పైసలు టికెట్ ఇవ్వడానికి పోయి 0 టికెట్ ఇస్తే కూడా ఉద్యోగాలు కోల్పోయిన సంఘటనలు అనేకం ఉన్నాయి సిటీలో కానీ ఇక్కడ కానీ. అయినప్పటికీ మీరు ఆర్డర్ చేసేది, మీరు ఆజ్ఞాపించడం మీ వంతు, పాటించడం మా కార్మికుల వంతు. తూచా తప్పకుండా మిమ్మల్ని భుజాన వేసుకొని మేము చెడ్డ పేరు రాకుండా మేము తన్నులు దీన్ని కొట్లాట్లది ఇష్టం ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇష్టం వచ్చినట్టు తిడుతుంటే కూడా అవి భరించి మేము ముందుకు పోతా ఉన్నాము. ఎందుకంటే మేము పాలించేది మీరు, మా పాలకులు మీరు, మా కడుపున పెట్టుకునేది మీరు. మీ మాట మేము తప్పకుండా పాటించాలి. కాబట్టి తూచా తప్పకుండా పాటిస్తున్నాం భుజాస్కంధాల మీద. ఆ లేడీస్ కూడా చాలా. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.